నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇంతకీ ఆ 19 మంది ఎవరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఆ ఉత్కంఠ ఊపేస్తోంది. ఎవరికి వాళ్ళు తడువుకుంటున్నారు, అందులో ఆ 19 మందిలో మేము ఉన్నామా అని. కేకే సర్వే కాదు కానీ ఒక్కసారిగా ఆ 124 మందిలో ఒక అలజడి మొదలైంది. సరే, ఆయన అలాగా గుట్టు ఆయన చెప్పాలనుకున్నప్పుడే, ఆయన విప్పాలనుకున్నప్పుడే విప్పుతారు. కానీ ఈ లోపల చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు. కేకే గారు, నమస్కారం. నమస్తే అండి. ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఇలా ఊపేశారు మీరు. 19 మంది అంటే ఎనీహౌ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. పారావీల్ తోటి మీరు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు అండ్ ఐ బిలీవ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. థ్యాంక్ యూ అలా మీరు వచ్చి అటెండ్ అయ్యి పర్సనల్గా అక్కడ ఉండి మేక్ షూర్ మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగి థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు కూడా ఈవెంట్కి. సరే, మనం ముందర అంటే రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుందాం. ముందర ఆంధ్రప్రదేశ్ అనేసరికి మసాలా ఎక్కువ ఉంటుంది కదా, అదే పొలిటికల్ మసాలా. కరెక్ట్. ఎవరికి వాళ్ళే. అందులో 3 పార్టీలు ఉన్నాయి, కూటమిగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎవరికి వాళ్ళు తడుముకుంటున్నారు కేక్ గారు. సరే, ఇట్స్ అప్ టు యూ, మీరు రివీల్ చేయదలుచుకుంటే చేయొచ్చు. అంటే 100% జూన్ 12 175 నియోజకవర్గాలు paravil.com అనే దాంట్లో ఇప్పుడు ఓపెన్ రివీల్ చేస్తున్నాను సార్. కాన్సెప్టే ఫస్ట్ నుంచి మదన పడింది ఏంటంటే, నేను ఫర్ సపోజ్ ఎనీ పార్టీ అధ్యక్షుడు గారు ఉండేవాళ్ళు, లేదా అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళు మనల్ని ఏమైనా రిపోర్ట్స్ అడిగినప్పుడు మనం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అసలు గడిచిన చాలా సంవత్సరాలుగా, లేదా జిల్లా అధ్యక్షులు కానీ మనం స్టార్టింగ్లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అదే రిపోర్ట్ని నేను ఎమ్మెల్యే దగ్గర చూసినప్పుడు ఖచ్చితంగా మీరు 20,000 మెజారిటీతో ఓడిపోతారు అని ఇచ్చిన రిపోర్ట్ని మళ్ళీ అదే ఎమ్మెల్యేని కలిసినప్పుడు మేము ఎడ్జ్లో ఉన్నాం కదండి, జస్ట్ కొంచెం ట్రై చేస్తే గెలుస్తామని మీరు రిపోర్ట్ ఇచ్చారంట కదంటే, అంటే మేము ఇచ్చిన రిపోర్ట్ ఛానలైజ్ చేయలేసరికి పార్టీ నుంచి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళేసరికి పూర్తిగా మారిపోయేది, డైల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన పొజిషన్లో నేనున్నా అలా చేసినవాడిని. ఆబ్వియస్లీగా సార్, ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఓడిపోతారు మీరు అని చెప్పి ఒక అధ్యక్షుడు అదే ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసే వాళ్ళకి ఎందుకు చెప్తారు? సో ఆబ్వియస్లీ ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది, బాగా ఎడ్జ్ దాకా వచ్చినారు అని అనుకుంటాం. సో ఈ గ్యాప్ వచ్చినప్పుడు దీనికి కాకుండా డైరెక్ట్గా ఎంతమందికి చేయలేమా, స్కేల్ ఏంటి అనే ఆలోచన వచ్చినప్పుడు, ఇప్పుడు మనకు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ఏమైనా ఫుడ్ అంటే సింపుల్గా ఆర్డర్ చేసుకునే వాళ్ళు అంటూ లేకుండా ఉన్నారు. పక్కనే ఎంతకుముందు వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళి కారు మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి ఓలా కానీ ఊబర్ కానీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి సెక్షన్లో ఏ విధంగా ఆన్లైన్లో గ్రాసరీస్ వస్తున్నాయి. కానీ ఇంత పవర్ఫుల్ సెక్షన్ పాలిటిక్స్ కదా, మరి ఇంత పవర్ఫుల్ సెక్షన్కి ఇంత పవర్ఫుల్ డేటా అందుబాటులో ఎందుకు అవైలబిలిటీ లేదు? నేను ఒక ఎమ్మెల్యేని, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఒక రిపోర్ట్ రెడీ టు అవైలబిలిటీ ఎందుకు లేదు? లేదా ఒక యాస్పిరెంట్ని నేను ఎలాగైనా కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను, యూఎస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఈసారి నాకే టికెట్ తెచ్చుకుంటాను, అది జనసేన నుంచి కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎనీ పార్టీ. బట్ అక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకోవాలి కదా. ముందు డేటా ఉంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి వస్తారు సార్, ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడాలి, మనం ఈ క్వశ్చన్స్ అడగాలి అనేది మీ ఎక్స్పీరియన్స్లో ఇంకొంచెం యాడ్ అవుద్ది. అలాగే డేటా ఉంటే వాళ్ళకి ఎలా వర్క్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అథెంటిక్గా చేసుకోవచ్చు. సో ఈ పవర్ఫుల్ డేటాని ఎందుకు ఇంత స్పేస్ ఉందని మేబీ మనకు అడ్వాంటేజ్ అవుద్ది అనుకున్నాము. మొత్తానికి మన కోసం వచ్చిందో పక్కన పెడితే దాంట్లో కంట్రీ వైడ్గా దాదాపుగా 4,000 నియోజకవర్గాల పైన ఉన్నాయి సార్. దగ్గర మీరు 8 రాష్ట్రాలకి చేస్తున్నారు. ఇప్పుడు ఈ మోడల్లో ఇది ఫస్ట్ టైం, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం. అంటే రిపోర్ట్స్ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉండి ఎవరైనా కొనుక్కోవచ్చు జూన్ 12 నుంచి అనేది. నెక్స్ట్ బీహార్ చేస్తున్నాం, ఇమీడియట్గా తమిళనాడు చేస్తున్నాం, తెలంగాణ చేస్తున్నాం, తర్వాత కర్ణాటక చేస్తున్నాం. ఈ 3-4-5 మంత్స్లోనే ఈ 4 స్టేట్స్ కవర్ చేస్తున్నాం. ఈ విధంగా కంప్లీట్గా ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ ఆన్లైన్లో ఉంటుంది. 2-3 మంత్స్ గడిచాక మళ్ళీ ఫ్రెష్గా రిపోర్ట్స్ ఉంటాయి. ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో 4,000 నియోజకవర్గాలు, అంటే ఇండియా మొత్తంలో ప్రతి స్టేట్ యొక్క ఒక చిన్న పల్లెటూరు నుంచి పెద్ద సిటీ వరకు, లేదా చిన్న పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి అమిత్ షా వరకు అండ్ పార్లమెంట్. ఇప్పటికైతే అసెంబ్లీ స్టార్ట్ చేసాం సార్. ఎంపీ పర్స్పెక్టివ్లో కాకుండా అసెంబ్లీ ఎమ్మెల్యే పర్స్పెక్టివ్లో చేసాం ఇప్పుడు మటుకు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ చిన్న పంచాయతీ కాడి నుంచి అమిత్ షా గారి కానుకున్నా సరే ఎవరైనా సరే ఈ డేటా అవైలబిలిటీగా ఉండాలి అనే లక్ష్యం పెట్టుకుని స్టార్ట్ చేసాం. వాట్ ప్రాంప్టెడ్ యూ టు ఇనిషియేట్ దిస్ నావెల్ ఐడియా అండి? అంటే థాట్ ప్రాసెస్ సార్. ఫస్ట్ నుంచి మనం ఏంటంటే, నాకున్న మేజర్ అడ్వాంటేజ్, ఒక దగ్గర మనం ఫెయిల్ అయినా, ఒక దగ్గర సక్సెస్ అయినా ప్రయత్నంలో ఫెయిల్ అవ్వలేదు, జెన్యూనిటీలో ఫెయిల్ అవ్వలేదు, లేదా ఇంటెన్షనల్గా ఒకరిని సపోర్ట్ చేయాలని, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయాలని, టీడీపీ సపోర్ట్ చేయాలని, జనసేన సపోర్ట్ చేయాలని ఎప్పుడు లేదు. ఇన్ని ఇంటర్వ్యూలో ఎక్కడ నన్ను ప్రొవోక్ చేసిన, లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీని తిట్టించాలనో, టీడీపీని తిట్టించాలనో, జనసేన తిట్టించాలనో, ఎప్పుడు నేను పాయింట్ డేటా ఈల్డ్ కాలేదు, డేటానే మాట్లాడుతున్నాను. ఇది దానికి బెటర్ అప్రోచ్ ఏంటంటే న్యూట్రాలిటీగా ఉండడం. ఈ బార్గెనింగ్లు, ఇంత రిపోర్టు ఇంత ఆయన సంబంధం లేకుండా న్యూట్రాలిటీగా ఉండడం, ఆర్డర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనమే ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి రిపోర్ట్స్ని. ఏడాది పాలన తర్వాత మీరే కదా 134 గన్ షాట్గా వస్తాయని చెప్పింది, ఏమాత్రం నెంబర్ కూడా తప్పు కాకుండా. ఆ 134 మంది పర్ఫార్మెన్సు నాకేం ఇండివిజువల్గా అక్కర్లేదు కానీ ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? అంటే
ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ సార్. ఎక్స్పీరియన్స్ ఉన్న ఎమ్మెల్యేస్కి ఒక రకంగా ఉంటుంది, కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నారు చూడండి, 88 మంది దాదాపుగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు సార్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ పక్కన పెడితే, అవుట్ ఆఫ్ 175. వీళ్ళకి ఏంటంటే పార్టీ పెట్టినటువంటి ఉన్నప్పటి నుంచి కంటే కూడా ఇప్పుడు సడన్గా వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేకి అభ్యర్థి అయిపోయి ఉంటారు, లేదా ఈ వేవ్లోనూ ఓవరాల్గా ఎమ్మెల్యే అయి ఉంటారు. ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్తో వీళ్ళు కలవలేరు. ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంటుంది ఇంతకుముందు ఎమ్మెల్యే టికెట్ కోసం. ప్రతి విలేజ్లో ఒక పార్టీకి టీడీపీ తీసుకుంటే ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళు ఉంటారు. అంటే దాదాపు 43 సంవత్సరాల నుంచి పార్టీ ఉంది కాబట్టి, 82లో పార్టీ పెట్టి 83లో గెలిచారు కాబట్టి ఈ స్ట్రక్చర్లో వాళ్ళు కలవలేరు. ప్లస్ ఏదైనా పనులు అవసరం ఉంటే సీనియర్ ఎమ్మెల్యే లేదంటే పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు కలిసి టక్కంటే పని చేయించుకునే విధానం తెలుసుంటుంది, మనోహర్ గారిని కనవడం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి ఎలా ర్యాపో బిల్డ్ అవ్వదు, పర్టికులర్ ఉండదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు 5 years నుంచో 40 years నుంచో ట్రావెల్ అవ్వట్లేదు కదా పార్టీతో, సడన్గా వచ్చారు. ప్లస్ విలేజ్లో కూడా వీళ్ళ యొక్క ఉండే సర్కిల్ వేరేగా ఉంటుంది, వీళ్ళు కూటమి కానీ వీళ్ళ సర్కిల్ వేరేగా ఉంటుంది, పాత సర్కిల్ వేరేగా ఉంటుంది. ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఫిలప్ అవుతుంటుంది. ఇది పాజిటివ్ సైడ్. కరప్షన్ సైడ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడ సెటిల్మెంట్ చేయాలి, ఎలా సెటిల్మెంట్ చేయాలి, మన పేరు ఎలా రాకుండా సుబ్బారావును అప్పారావును ఎలా ముందు పెట్టి మన పేరే రాకుండా ఉండాలి, ఎలా చేయాలి, చేతికి మట్టి అంటుకుంటూ చేసే ఉంటారు. ఈ కొత్త వాళ్ళకి ఏంటంటే ఎక్కడో దగ్గర దాన్ని హడావిడిలో ఇంటెన్షన్గా లేకపోయినా కానీ కరప్షన్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అది ఇసుక దాంట్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, సెటిల్మెంట్లో కావచ్చు, ప్రతి దానికి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ చేస్తుంటారు. బ్యాడ్ నేమ్ అనేది టక్టక్కడ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఒక 5 years బ్యాక్కి ఇప్పటికి చాలా చేంజెస్ కదా సార్. ఇప్పుడు వ్యాస్ట్ చేంజెస్ కాబట్టి మీరు పొద్దున్న చేసిన సెటిల్మెంట్ 4 రూమ్లో 4గురితో కూర్చొని సెటిల్మెంట్ సాయంత్రం కల్లా విలేజ్లో అంతా పాకుతుంది, ఎంత తీసుకున్నారంటే ఎంత వచ్చిందంటే అనేది విత్ వీడియో ఎవిడెన్స్ లేకపోయినా డిస్కషన్లో తెలిసిపోతుంది. సో దాన్ని వీళ్ళు హ్యాండిల్ చేసే విధానంలో ఎక్కడో బాగా డ్యామేజ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దాదాపు 40-44 మెంబర్స్ ఉన్నారు సార్ ఓవరాల్గా. హ్యూజ్ డ్యామేజ్. ఫస్ట్ టైమర్సా, సీనియర్స్ కూడా ఉన్నారు ఇందులో? నేను చెప్పే ఫస్ట్ టైమర్స్, ఓన్లీ ఫస్ట్ టైమర్స్ అవుట్ ఆఫ్ 88. అవుట్ ఆఫ్ 88లో 44 మెంబర్స్ దాకా ఉన్నారు. ఒక 90 మీరు చెప్పిన 19 మంది మటుకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మటుకు అది చాలా గెలవడం ఇంపాసిబుల్ కేసు. ఎందుకంటే వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో మోర్ దెన్ 30% ఓట్ బ్యాంకింగ్ డ్యామేజ్ అయిపోయింది. అంటే వాళ్ళకి పడ్డ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అంటారా? ఇర్రిపేరబుల్ అంటే ఇంకా 1 year కదా సార్. ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు లూజ్ ద గ్రౌండ్ అంటే ఇర్రిపేరబుల్. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఇర్రిపేరబుల్. బట్ ఇఫ్ ఇట్ 2 years ఉందంటే డ్యామేజ్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ లేరనుకోండి ఇప్పుడు దాకా, ఈ 2 years మీరు అవైలబిలిటీ. సార్, సాధారణ ప్రజల పరిభాషలో పారాచూట్ ఎమ్మెల్యేలు అని కొందరు అంటుంటారు. అంటే USA నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి సడన్గా దిగేసి గెలిచిన వాళ్ళు. ఆ పారాచూట్స్కి ఏమన్నా ఇబ్బంది ఉందా? అదే సార్, ఇన్ ద సేమ్ వాళ్ళైనా ఈ ఫస్ట్ ఇదే సర్కిల్ 19లో వస్తారా, 44లో వస్తారా? కొంతమంది 19లో ఉన్నారు, కొంతమంది 44లో ఉన్నారు. ఆర్గనైజ్డ్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు సార్. నీట్గా స్ట్రక్చర్డ్గా పెట్టుకొని ప్రతి ఒక్కరోజు ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి దానికి ప్రాపర్గా చేసే సిస్టమేటిక్గా ఉన్నాయి. ప్రయారిటీలు ఏంటి, హై ప్రయారిటీ, సివియారిటీ ఏంటి అని మనకు సాఫ్ట్వేర్ భాషలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన ఇష్యూ, ఇది హై ప్రయారిటీ. ఇది సివియారిటీ తక్కువ. అంటే ఇప్పుడు ఒక పెళ్లి మండపానికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలనుకోండి, సివియారిటీ కాదు బట్ ప్రయారిటీ హై. అవును, సివియారిటీ అర్థం సార్, డ్యామేజ్ ఎక్కువ కాదు కానీ ప్రయారిటీ వెళ్ళాలి, ఖచ్చితంగా అటెండ్ అయితే అక్కడ గ్రామం అంతా వస్తారు. సో ఈ చేసుకొని ప్రాపర్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, బట్ చాలా అరుదు. సరే, పార్టీలు వైజ్ వద్దాం. తెలుగుదేశం పార్టీ 1 yearలో అంటే 95 చంద్రబాబు మీకు కనిపించారా, లేకపోతే కొత్త చంద్రబాబు గారు కనిపించారా? అంటే అప్పుడు సిబిఎన్ గారికి ఇప్పుడు ఏంటంటే సార్ స్ట్రక్చర్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. ఆబ్వియస్గా లోకేష్ గారి సిస్టమ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, ప్రాసెస్ కనిపిస్తుందా? ఆబ్వియస్లీ కదా సార్. ఇప్పుడు ఈ రోజైనా రేపైనా ఆయన టేక్ ఓవర్ చేసుకోవాల్సిందే కదా సార్. హ్యావ్ టు ఇప్పుడు ఈయన ఎక్స్పీరియన్స్ ఆయనకు తోడవాలి, ఆయన స్ట్రక్చర్, ఆర్గనైజింగ్, యూత్ని తీసుకురావాలి. ఎమ్మెల్యే చాలామంది క్యాండిడేట్స్ లోకేష్ ప్రిఫర్ చేసిన క్యాండిడేట్స్కి వచ్చింది. సో ఆయనంటూ ఒక కోటరీ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఆయన బిల్డ్ చేసుకుని ఆ పర్సన్తో ముందుకు వెళ్తున్నారు. టు హ్యావ్ హిజ్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కదా ఆయనకు ఉండాలి. కాబట్టి ఇప్పుడు సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ ఆయన చేతికే వస్తుంది. ఎట్లాగా ఈ హ్యాస్ టు హ్యాండిల్, అది ఇన్నోవేటబుల్. ప్రాంతీయ పార్టీలో మనం కొత్త వాళ్ళు వచ్చి బయట నుంచి దాన్ని టేక్ ఓవర్ చేస్తాను అనుకోలేం. కానీ బట్ నాయుడు గారి గ్రాఫ్ ఎలా ఉంది అంటే ఓవరాల్గా ఒక 7% అయితే మాకు డిఫరెన్షియేట్ కనపడుతుంది సార్. మామూలుగా ఓట్లు వేసిన వాళ్ళలో ఒక 7% మంది మటుకు అన్సాటిస్ఫాక్టరీ ఉన్నారు. నాయుడు గారి గ్రాఫ్ బాగుంది కంపారిటివ్లీ ఎమ్మెల్యేల పనితీరు పోలిస్తే. ఇక్కడ ఏమవుతుంటే రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ సార్. మీకు 80% ఓటేజ్ మటుకు ఓట్ బ్యాంకింగ్ పార్టీదే ఉంటుంది. ఎవరికి ఇప్పుడు మీరు నిలబడ్డా, నేను నిలబడ్డా, అసలు ఎవరు నిలబడ్డా కానీ దాంట్లో 70-80% ఓట్ బ్యాంకింగ్ పార్టీదే ఉంటుంది. సో మిగతా 20-30%, అది 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000-25,000 ఒక మ్యాక్సిమం అనుకుంటే, 30,000 అనుకుంటే, వీళ్ళు మటుకే పుల్ చేసుకుంటారు. ఆ క్యాస్ట్ పరంగా కావచ్చు, అతని యొక్క పనితీరు కావచ్చు, వీళ్ళు పుల్ చేసుకునేది ఉంటుంది.
ఇక్కడ డ్యామేజ్ జరిగినా ఇక్కడ ఒక 5,000 పెంచుకోగలిగిన అయినా లేదా 5,000 తగ్గించుకోగలిగినా వీళ్ళు 15,000 పోగొట్టున్నారు అనుకోండి, డ్యామేజ్ ఎక్కువ అయిపోయినట్టు అవుతుంటుంది. ఆయన శ్రమ సో మీరు అడిగిన క్వశ్చన్కి నాయుడు గారి అంటే చివరికి ఎమ్మెల్యే గెలవాలని ఉంటుంది కదా. అవును. సో ఎమ్మెల్యే డ్యామేజ్ ఎక్కువ చేసినప్పుడు ఈ రెండు కలిపితే మటుకు అది తగ్గుతుంది. కేవలం చంద్రబాబు గారి పనితీరు పరిపాలన అంటే కంపారిటివ్లీ ఒక 7% అంటే పర్లేదు, చాలా బాగున్నట్టు. 35 పారామీటర్స్ మీరు స్టడీ చేసినారు కదా సార్. అందులో ఈ లేటెస్ట్గా టేకప్ చేసిన ల్యాండ్ పూలింగ్ ఆస్పెక్ట్ ఎక్కడైనా వచ్చిందా? 44,000 ఎకరాల అదనపు భూసేకరణ సమీకరణ నట్ సేకరణ అంటే అదే సార్, ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని క్వశ్చన్లు మారిపోతూ ఉంటాయి సార్. విజయవాడ గుంటూరు ప్రాంతానికి అది మోర్ ఎఫెక్టెడ్ కాబట్టి ఆ ప్రాంతానికే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమరావతి మీకు డెవలప్ అయితే అనుకుంటున్నారా, ఎలా ఉంటుందంటే అట్లా ఒక క్వశ్చన్ ఉంటుంది. లేదా ల్యాండ్ పూలింగ్ ఇంకా నమ్ముతారా, లేకపోతే పాత వాళ్ళు ఇబ్బంది పడ్డ రైతులు ఉంటారు, వీళ్ళు ఉంటారు అని ఆ క్వశ్చన్ దానికి వెళ్తుంది. ఇప్పుడు మీకు ఉత్తరాంధ్రలో ఉన్న ఇష్యూస్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీకు గంజాయి అనేది ఓవరాల్గా చాలా వరకు తగ్గింది. అదే మీకు ఉత్తరాంధ్రలో గంజాయి అనేది యూసేజ్ ఎక్కువ పెరుగుతుంది కంపారిటివ్లీ. పెరుగుతుంది యావరేజ్గా ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, బట్ ఉత్తరాంధ్రలో పెరుగుతుంది. ఎందుకంటే సోర్స్ దగ్గర ఏజెన్సీ ఏరియాలో సోర్స్ మీకు తెలియదు కదా, సోర్స్ ఎక్కువ కదా, సోర్స్ ఉన్న దగ్గర ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా సార్. పొగ వస్తుందో దగ్గరలో అంటే స్మెల్ ఎక్కువ ఉంటున్నట్టు. రైట్. అంటే ఇంకా అప్పుడు నాయుడు గారి తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక 2-3 స్థానాల్లో ఉన్నవాళ్ళు ఎవరున్నారు? అంటే లోకేష్ గారిని నాయుడు గారిని ఒక గ్రూప్లో ఉంటారు. కరప్షన్ అలిగేషన్స్ పవన్ కళ్యాణ్ గారి మీద చాలా తక్కువ వచ్చేసారు లీస్ట్గా. అంటే ఆయన కావచ్చు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఓఎస్డీ గారు కావచ్చు, మొత్తానికి సెక్రటరియట్లో పనిచేస్తున్న సిస్టంలో టాప్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి సిస్టమ్ ఏదైతే ఉందో అనేది. పర్ఫెక్ట్గా ఉంది ఆయన సిస్టమ్. అంటే చాలా మీకు తెలిసిందే, మినిస్ట్రీస్ కానీ లేకపోతే దాంట్లో పర్సంటేజెస్ ఫస్ట్ డిస్కషన్ తర్వాత సెటిల్మెంట్లు అలా ఉంటాయి. దాంట్లో బెస్ట్ పొజిషన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మిగిలిన అండి అంటే అది జనసేన వరకు, నేను తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాను. తెలుగుదేశంలో కూడా సీనియర్ మినిస్టర్స్ ఉన్నారు, ఇంతకుముందు హోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ వాళ్ళ పనితీరు, అలాగే వాళ్ళ పేషీల పనితీరు ఏమన్నా మీరు గమనించారా? నిమ్మల రామానాయుడు గారిది బాగుంది సార్ కంపారిటివ్లీ అందరికంటే. మిగతాదని నేను కమెంట్ చేయలేను కానీ ఓవరాల్గా రిపోర్ట్స్ కాబట్టి బాగున్నది చెప్పండి. బాగున్నాయి మాత్రమే చెప్తాను. నిమ్మల రామానాయుడు గారిది పనితీరు కానీ అవైలబిలిటీ కానీ అది ప్లస్ అయినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాన్ని హ్యాండిల్ చేసే విధానం బాగుంది కంపారిటివ్. లోకేష్ గారు అప్రోచబిలిటీ అంటే ఆబ్వియస్గా ఆయనకి 2 హ్యూజ్ టాస్క్లు ఉన్నాయి సార్. పార్టీ స్ట్రక్చర్ చూసుకోవాలి, జనరల్ సెక్రటరీ మినిస్ట్రీ చూసుకోవాలి. కాబట్టి ఆబ్వియస్గా ఆ టైం అనేది అందరికి వెచ్చించలేకపోతున్నారు. అవైలబిలిటీలో మినిస్ట్రీకి సంబంధించిన ఎవరైనా కలుసుకునే అవైలబిలిటీలో ఆబ్వియస్గా హ్యూజ్ ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల పార్టీ మీద కాన్సన్ట్రేషన్ కూడా జరుగుతుంది. మీకు ఇక్కడ ఇందాక పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ చెప్తూ నెగిటివ్ పక్కన పెడుతున్నాను. ఫర్ సపోజ్ నెగిటివ్ చెప్పాలంటే ఈయన పార్టీ స్ట్రక్చర్ మీద చూస్తే కంపారిటివ్ తక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు విలేజ్లో నుంచి కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఎవరైనా చేర్చుకోవాలన్నా అక్కడ ఒక స్ట్రక్చర్ ఉండాలి విలేజ్లో. లేదంటే ఆల్రెడీ ఓడిపోయిన ఎమ్మెల్యే కావచ్చు, అతను చేరాలంటే ఎవరితో వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ బిల్డింగ్లో టీడీపీకి ఉన్నటువంటి స్ట్రెంత్ అదే కదా సార్. అది జనసేనకి బాగా లోపిస్తుంది. ఇక్కడ ఎక్కడైతే ప్లస్ అయ్యి బాగా డెవలప్ అవుతున్నారో సెక్రటరీలో ఆయన మినిస్ట్రీస్ అన్నీ బాగుంటాయని వస్తున్నాయో, అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేనకి కావాల్సిన స్ట్రక్చర్ విధానంలో మటుకు బాగా వీక్నెస్ కనపడుతుంది, తగ్గుముఖం. పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అవటం అనేది అది పెద్ద హెర్క్లెస్ టాస్క్ అవుతుంది వాళ్ళ కార్యకర్తలకి, ప్రజలకి. కానీ ఆ లైన్లో ఆయన ఆలోచన చేసే ఉంటారు. ఆయన తర్వాత అవైలబిలిటీలో ఉన్న నాయకులు వీళ్ళ ఆస్పిరేషన్స్ని మీట్ అవుతున్నారా, జనం ఆస్పిరేషన్స్ని? ఇది విలేజ్ స్థాయి నుంచి రావాలి సార్. మామూలుగా గ్రామ స్థాయి నుంచి మీకు అక్కడ దాకా స్ట్రక్చర్ ఉంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేస్కి కొంచెం ఇబ్బంది పడుతుంది అనుకోండి కలవడానికి కానీ, టైం ఫ్రేమింగ్ కానీ. అది గ్రామ స్థాయి తీసుకుంటే గ్రామంలో 10 మంది కలిపి జనసేనలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, లేదా జనసేనలో ఇబ్బందులు ఉన్నాయి, లేదా స్ట్రక్చర్లో ఉంటాయంటే, లేదా టీడీపీ కార్యకర్తలకు వాళ్ళ మధ్య అనుసంధానం చాలా దగ్గర కుదరట్లేదు. చాలా ఒక కరెక్ట్ బాక్స్లో ఎలక్షన్స్ టైంలో ఉన్నంత బాక్స్ రైట్ బాక్స్లో లేరు ఫిట్టింగ్. అది చాలా ఉందండి కార్యకర్తల మధ్యలో. చాలా నియోజకవర్గాల్లో వీళ్ళకి వాళ్ళు సహకరించక, వాళ్ళకి వీళ్ళు సహకరించక. ఎందుకంటే కూటమి అనేది పైన ముగ్గురు కలుసుకుంటే బాగా పనిచేసి సరిపోదు, కింద గ్రామస్థానంలో నుంచి ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళకి పదవులు ఇచ్చిన దగ్గర వీళ్ళకి రాలేదని, వీళ్ళకి వచ్చిన దగ్గర వాళ్ళకి రాలేదని, లేదా పనులు కావచ్చు, లేదా ఇంపార్టెన్స్ కావచ్చు, ఫస్ట్ ప్రయారిటీ పిలవడం కావచ్చు, అది మటుకు హ్యూజ్ గ్యాప్. అంటే ఇలా మొదలైంది, ఇలా పెరుగుతుంది కార్యకర్తలు. వీళ్ళు బాగున్నారు. స్పెసిఫిక్ జిల్లాలు
ఫలానా జిల్లాలో ఎక్కువ ఉంది, ఫలానా జిల్లాలో తక్కువ ఉంది, అట్లా అయినా నేను నోటీస్ చేశాను. హ్యూజ్ గ్యాప్ ఆబ్వియస్లీ ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి మనకు గోదావరి జిల్లాలు ఎక్కువ కనపడుతుంది సార్. కృష్ణా గుంటూరు మీద ఆబ్వియస్గా టీడీపీ డామినెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎఫెక్ట్ పడుతూ ఉంటారు. ఇంకోటి ఈ పంపకాలు దగ్గర వాళ్ళు ఏదో మూడు పార్టీలు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చినాయి. సపోజ్ టీడీపీ ఎమ్మెల్యే అంటే నాట్ ఆల్ అండి, మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఆల్ వచ్చిన వాళ్ళ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలు దాని మీద కూడా మీ సర్వేలో 2-3 పాయింట్లు ఉన్నట్టు నాకు తెలుసు. 60-30-10 టీడీపీ ఎమ్మెల్యే ఉంటే అంటే పర్టికులర్ ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్న వాళ్ళు, నాట్ ఆల్, మళ్ళీ చెప్తున్నాను, 60, నెక్స్ట్ జనసేన 30, తర్వాత బీజేపీ 10, బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు 60, ఇట్లా ఇది ఒక కామన్ అండర్స్టాండింగ్. అంటే అదే మీరు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసి ఒక కోటి రూపాయలు వచ్చిందంటే 60 లక్షలు మీకు, 30 లక్షలు మీరు తీసుకోండి, 10 లక్షలు మీరు తీసుకోండి అండర్స్టాండింగ్ అని అంటారు. అదే కదా, అది నేను పర్సంటేజ్ మీద కమెంట్ చేయలేను. ఉరామరికి ఆబ్వియస్లీ ఒక ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ అయితే ఉండాలి కదా. ముగ్గురండి, అదే ముగ్గురికి అయితే ఉండాలి. పర్సంటేజ్ మీద కమెంట్ చేయలేదు, బట్ పర్సంటేజ్ కాదు కానీ బట్ అట్లాంటిది ఏమన్నా మీ నోటీస్లోకి వచ్చినాయి. ఆబ్వియస్లీ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి కదా సార్. మరి పర్సంటేజ్ మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఒకరికి ఉండొచ్చు, ఒకరు తక్కువ ఉండొచ్చు. కంపారిటివ్లీ 60 కాకపోతే ఒకరికి 70 ఉండొచ్చు, లేదా 30 కంటే. ఇప్పుడు అదే జిల్లాలు బట్టి సరే, ఒక పార్టీకి పట్టున్న జిల్లాలు అనుకుంటే మళ్ళీ అన్ని చోట్ల కాదండి, 40-45 చోట్ల ఇది జరుగుతున్నది. అదే అన్ని చోట్ల కూడా కాదు. అంటే అదే సార్, ఇప్పుడు సిండికేట్ అనేది ఏర్పడింది, అన్ని చోట్ల ఉండకపోవచ్చు. సిండికేట్ అంటే ఒక సిస్టమేటిక్గా ఉండేది. బట్ మీరు అనేది ఒక సంవత్సరం తర్వాత మనం ఆడుకుంటున్నాం. అవును, అటువంటిది మీరు 40-45 అని మీరే అంటున్నారు. మరి 40-45 ఆగదు కదా, అది నెమ్మదిగా విస్తరిస్తుంది. కానీ ఇట్లా ఏమన్నా విస్తరించిన నియోజకవర్గాలు కూడా మీ నోటీస్లో ఇవి నేను 175 గురించి మాట్లాడుతున్నాను సార్. 175లో మెజారిటీ దగ్గర ఆ ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అంటే కనపడేటట్టు చేసుకోవడం ఒకటి, అందరికీ తెలిసేటట్టు చేసుకోవడం ఒకటి, బాగా ఎక్కువ పీపుల్లో ఎక్కువ చర్చనీయాంశంగా ఉందన్నమాట కరప్షన్. సార్, వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాటిస్టిక్స్, మొన్న మీ లాంచ్ రోజున మీరు హ్యావ్ ఎలాబరేటెడ్ ఒకసారి అంటే డీటెయిల్గా చెప్పగలరా? అంటే మీకు ఇందాక ఆల్రెడీ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అడిగారు సార్. మామూలుగా డిస్సాటిస్ఫైడ్లో ఓవరాల్గా 11.6% ఉన్నారు. ఎవరికి? సీఎం గారి డిస్సాటిస్ఫాక్షన్లో ఓవరాల్గా. బట్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనేది 40% వచ్చింది. ఓకే, 39.7% వెరీ మచ్ సాటిస్ఫైడ్. పర్లేదు సాటిస్ఫైడ్ అనుకునే వాళ్ళు 38% వచ్చారు. సో ఇది జిల్లాల వారికి కూడా మనం తీసాం సార్. ఓవరాల్ గోదావరికి ఎలా ఉంది, గుంటూరు కృష్ణాకి ఎలా ఉంది, ఒంగోలు నుంచి చిత్తూరు ఎలా ఉంది, రాయలసీమ ఉత్తరాంధ్ర తీసుకున్నాం. బాగా అంటే రిమార్కబుల్గా మీరు నోటీస్ చేసిన జిల్లాలు వెరీ సాటిస్ఫైడ్ హైయెస్ట్ ఉండేది మటుకు ఒంగోలు టు చిత్తూరు ఉంది సార్. 41.62% హైయెస్ట్ ఉంది. గోదావరికి రాయలసీమకి ఇంచుమించుగా అలాగే ఉంది. బట్ రాయలసీమ బాగా తక్కువ ఉంది, 38.23. గుంటూరు అండ్ కృష్ణా కూడా 38.4. ఎందుకంటే గుంటూరు అండ్ కృష్ణ టీడీపీ కంచుకోట్లు, అడ్మినిస్ట్రేషన్ కూడా అక్కడి నుంచి జరుగుతుంది, ఎక్కువ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్ అక్కడ ఎక్కువ ఉండాలి. సమ్వాట్ వెరీ సాటిస్ఫైడ్ అక్కడ తక్కువ ఉంది కంపేర్ టు అదర్ జిల్లాలతో. కృష్ణా గుంటూరులోనే యాక్చువల్ ఎక్కువ ఉండాలి. అస్టానిషింగ్ కదండి అది. అంటే అక్కడ క్యాపిటల్ రీజియన్లో అవైలబిలిటీ లేదా పనితీరు వాళ్ళు సాటిస్ఫాక్టరీ లేకపోవడం రకరకాల రీజన్స్ మీద వెరీ సాటిస్ఫైడ్ తక్కువ ఉంది అంటున్నాను నేను. వెరీ మచ్ డిస్సాటిస్ఫైడ్ మటుకు ఇంచుమించుగా ఎక్కువ ఉంది, 11.43 గోదావరి అండి. రాయలసీమలో డిస్సాటిస్ఫాక్షన్ ఆబ్వియస్లీ 12.33 ఎక్కువ కంపారిటివ్లీ వేరే జిల్లాలతో పోలిస్తే. ఆల్కహాల్ పాలసీ గురించి ఒకటి చేశాను సార్. మామూలుగా దాంట్లో ఏంటంటే ఆల్కహాల్ పాలసీ ఇప్పుడు బాగుందా, ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి విధానం బాగుందంటే, ఇంతకుముందు గవర్నమెంట్ షాప్స్ రన్ చేయదు ఎట్లా బాగుందని. దీంట్లో 2 ఫ్యాక్టర్స్ సార్ మేము చేసింది. పాలసీ పరంగా ఒకటి, ఆయన తీసుకుందామా లేదా జాబ్ తీసుకుందాం, ఇది ఒకటి పాలసీ పరంగా. తీసుకున్నాక వచ్చిన ఇబ్బందులు, టైంకి రావట్లేదు, లేకపోతే ముందుకు వెళ్ళిపోతుండే, అనుకున్నట్టు వర్క్ చేయట్లేదు, ఇట్లా ఇష్యూస్. సో ఇది తీసుకోకముందు మీకు నెంబర్స్ పరంగా చెప్తాను. దీంట్లో కూటమి నుంచి అంటే లాస్ట్ టైం కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం అడిగితే స్ట్రాంగ్లీ సపోర్ట్ చేసిన వాళ్ళు 32.49 ఉన్నారండి. వైఎస్ఆర్సీపీ నుంచి అయితే 19.98, అంటే ఆల్మోస్ట్ 20% వైఎస్ఆర్సీపీ నుంచి సపోర్ట్ చేశారు. అది లేటెస్ట్ పాలసీకి అంటే కంపారిటివ్లీ అది బెస్ట్ అని. అంటే దాంట్లో ఎక్కువ టైమ్ లైన్స్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసినా ఎక్కువ మీకు తెలిసే ఉంటుంది. బ్రాండ్ పరంగా ఎక్కువ నెగిటివ్ సరే, ఈ బ్రాండ్ దొరకట్లేదు, ఈ బ్రాండ్ దొరకట్లేదు, అవైలబిలిటీ అనేది ఎక్కువ నెగిటివ్ వచ్చింది. లేదా చీప్ ఆ లేబర్ గురించి బ్రాండ్స్ గురించి ఎక్కువ డిస్కషన్ వచ్చింది. ఇది పాలసీ వర్క్ సార్. బట్ అదే పాలసీ ఫామ్ అయిపోయింది, అవైలబిలిటీకి వచ్చాక మటుకు ఎక్కువ ఇష్యూస్ ఏమొస్తున్నాయంటే ఈ దాన్ని ఏమంటారు సార్ మామూలుగా బెల్ట్ షాప్స్ అంటే ఏంటంటే చాలామంది అంటే టెక్నికల్గా తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు 50%. ఆల్రెడీ అఫిషియల్గా ఒక షాప్ రన్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 100 బాటిల్స్ తీసుకొని ఒక విలేజ్ తీసుకొని ఒక ఇంట్లో పెట్టుకుంటాడు. 120 రూపాయలు బాటిల్ అనుకోండి, 120 బాటిల్స్లో 100 బాటిల్స్ తీసుకొని అమ్ముతాడు. ఆ 120ని అక్కడేమో అఫిషియల్గా తీసుకుంటారు,
ఇక్కడ విలేజ్లోకి వచ్చేసరికి 120 రూపీస్ బాటిల్ని 140, 145, 150కి అమ్ముతారు. లేదు విలేజ్లో ఒక అడ్వాంటేజ్ అంటే ఎవరెవరో చప్పు అడుగుతారు మామూలు ఎందుకంటే బయట అయితే అడగలేరు కానీ విలేజ్లో వాళ్ళ గ్రూప్ కాబట్టి అప్పు రాసుకుంటే ఇంకో 10%, 150 రూపాయలు, 160 రూపాయలు రాసుకుంటారు. మనకు చిన్న చేయబోదుల్లాగా. సో ఈ మార్కెట్ ఎక్కువ పెరిగిపోతుంది. బెల్ట్ షాప్స్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. దీంట్లో చాలామంది ఆ బెల్ట్ షాప్స్ నడిపే సిండికేట్ వాళ్ళే ఒక అండర్స్టాండింగ్తో ఈ ఓవరాల్గా పెరిగినాయి సార్ బెల్ట్ షాప్స్. ఓవరాల్గా బెల్ట్ షాప్స్ అయితే పెరిగాయండి. ప్రపోర్షనేట్గా దానికి రిలేటెడ్ క్రైమ్ అదేమన్నా ఆ పాయింట్ మీరు రిలేటెడ్ క్రైమ్ అంటే అదే సార్, ఇప్పుడు మీకు ఒకే విలేజ్లో 2 షాప్స్ అఫిషియల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు రోడ్డు మీద లెవెల్లో కొంచెం చిన్న ఇష్యూస్ జరుగుతున్నా లేదా బయట ఎవరు తాగుతున్నా కానీ ఆ చేతరింపు ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. ఇంతకుముందు కంటే కూడా అది పెరిగింది. బెల్ట్ షాప్స్ పెరిగినాయి. సిండికేట్ విధానం మధ్యలో ఆగింది కదా. అవును. ఇప్పుడు 5-6 మంది కలిపి సిండికేట్ అన్నారు. సిండికేట్ అంటే ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా చేయలేరు. ఎమ్మెల్యే గారి సపోర్ట్ అంటే ఎమ్మెల్యే పర్సంటేజ్ ఉండాలి, ప్లస్ వీళ్ళు డిపార్ట్మెంట్కి ఇచ్చుకునే అమౌంట్లు ఉంటాయి, డిపార్ట్మెంట్లో అందరికీ ఇచ్చుకొని పోయి మళ్ళీ ట్యాక్స్ కట్టుకొని. హైలైట్ ఏంటంటే నేను చాలామందితో ఈ రెగ్యులర్గా పర్సనల్గా టచ్లో ఉన్న మాట్లాడుతున్న వాళ్ళు 15-20 షాప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా 31వ తారీఖున 1వ తారీఖుకి బయట అమౌంట్ ఇంట్రెస్ట్ తెచ్చి దాన్ని షాప్స్ మెయింటైన్ చేసే పొజిషన్లో ఉన్నారు. నిజమా అండి? అంటే అది వాళ్ళకి బాగా జరుగుబాటు కష్టంగా ఉంది. అంటే లాభదాయకంగా లేకపోతే సార్ ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన పర్సంటేజ్ పోతుంది, రెవెన్యూ శాఖకి ఇవ్వాల్సిన పర్సంటేజ్ పోతుంది, ఇంకెవరంటే మినిస్ట్రీస్ దాకా వెళ్ళే పర్సంటేజ్ పోతుంది. ఎవరు ఎమ్మెల్యే కాంప్రమైజ్ కావట్లేదు ఈ విషయంలో. కాంప్రమైజ్ ఎవరు ఉంటారు, దాన్ని టచ్ చేయలుగా ఉంటారు. నేను చెప్పేది మనం డిస్కస్ చేసేది మెజారిటీ సెక్షన్ సార్. ఆబ్వియస్గా ఇప్పుడు ఆల్కహాల్ అనే స్కీమ్ కాబట్టి ఆబ్వియస్గా ఆల్కహాల్ స్కీము ఇప్పుడు నాకు మీరు సేమ్ లాస్ట్ చంద్రబాబు నాయుడు అడిగారు, ఎమ్మెల్యేది డిఫరెన్స్ చెప్పాం కదా. సో ఇప్పుడు అలాగే సిస్టమ్ బాగుందన్నారు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి గ్రౌండ్లో వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ కంపారిటివ్ ఇంతకుముందుతో పోలిస్తే ఎక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది. ఇక్కడ షేరింగ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ 4-5 కలిపి సిండికేట్. మీకు వచ్చింది షాపు, నేను మీకు ఒక 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి మీ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ 30 లక్షలు నేను ఎర్న్ చేయాలి కదా, మీకు ఇచ్చింది రావాలి కదా. నాకు రెంట్లకి ఖర్చులకు సరిపోదు కదా. ఈ 30 లక్షలకి మళ్ళీ నేను వడ్డీలు కడుతున్నాను కదా. చేసిన వ్యాపారం మీద ఒక 10 రూపాయలు నా లాభం 100%. అన్ని ఖర్చులు పోను ఒక 10 రూపాయలు ఉంటే కానీ దేర్ ఇస్ నో పాయింట్ కదా బిజినెస్ చేయడంలో. అందులో ఈ లిక్కర్ బిజినెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ సెక్షన్ లక్ష్మీ వైన్స్ అని ఒక షాప్ ఉంది అనుకోండి, వాళ్ళే ఇంకో షాప్ ట్రై చేస్తుంటారు. అంటే వేరే బిజినెస్ వేరే పేర్లతోటి అదే బిజినెస్లో ఉంటారు కానీ వేరే బిజినెస్ మ్యాక్సిమం దీని మీద లిక్కర్ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే దానికి అలవాటు పడతారు కాబట్టి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళీ కంపెనీ మారుతారు కానీ అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదే చేస్తారు. సో ఒక యాంకర్ వేరే మారినట్టు దీంట్లో కూడా ఏంటంటే అదే బిజినెస్లో ఉండాలని ట్రై చేస్తారు. ఇంకోటి కావాలంటే వాళ్ళకి రాకపోయినా కానీ 30 లక్షలు ఇచ్చి తీసుకుంటారు. ఇలా వ్యాపారంలో దిగి నష్టపోయామని మీతో బాధపడిన వాళ్ళ సంఖ్య ఎక్కడైనా అంటే ఆఫ్రికా కన్వర్జేషన్ అయినా చెప్పుంటారు కదా, పేర్లక్కర్లేదు కానీ ఈ దిగి నష్టపోయే ఏడాదిలో అంటే చాలా మందికి ఇదే పొజిషన్ ఉంది సార్ ఓవరాల్గా. ఓకే, ఎక్కువ మందికి నేను అనేది ఆ లిక్కర్ వ్యాపారంలో దిగిన వాళ్ళలో వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి బాగా వ్యాపారం చేస్తున్న వాళ్ళలో. నేను కంపారిజన్ పార్ట్ వచ్చేప్పటికి అప్పుడంటే గవర్నమెంట్ రన్ చేసింది, ఇంకా ఆప్షన్ లేదు, అప్పుడు ఆప్షన్ లేదు సార్. ఇప్పుడు జనం నమ్ముతున్నారు సార్. ఈ ప్రశ్న ఎక్కడైనా మీరు అడిగారా? 98,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అంటోంది కదా, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 98,000 కోట్ల రూపాయల స్కామ్. దాని వాల్యూమే 11 లక్షల కోట్ల ఎంతో ఉంది, లక్షలు కాదు 11,000 కోట్లు ఉంది. మరి 98,000 కోట్ల స్కామ్ జరిగిందనే పాయింట్ ఎక్కడన్నా సరే. ఎలక్షన్స్ ముందు చాలా అలిగేషన్స్, ఇంకా ఎలక్షన్ కాదు ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఇవాళకి అంటుంది మామూలుగా హైలో అప్పుడు మామూలుగా అనుమానం చాలా చెప్పుండొచ్చు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఇప్పుడు మేము చూసేది అంటే ఇప్పుడు కరెంట్ ఏం జరుగుతుంది వాళ్ళ అలిగేషన్ చేసేది నమ్ముతున్నారా లేదని కాకుండా ఇప్పుడున్న ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఇప్పుడు నియోజకవర్గం ఏం కోరుకుంటుంది? మేము మొత్తం సర్వే సార్. ఇప్పుడు మనం హై లెవెల్లో కొన్ని పాయింట్స్ తీసుకొచ్చేస్తున్నాం కానీ నియోజకవర్గం ఏం కోరుకుంటుంది? నియోజకవర్గం సెంట్రిక్గా పెట్టాం. 170 నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో. దాంట్లో ఎమ్మెల్యే కూడా ఒక భాగం కానీ ఎమ్మెల్యే మీద చేయలేదు. నియోజకవర్గంలో మండలాలు ఎన్ని ఉన్నాయి, మండలాలు ఎన్ని విలేజ్లు ఉన్నాయి, ఎన్ని విలేజ్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఏ విలేజ్లు ఏ పార్టీ టర్న్ అవుతుంది, డీసెంట్రలైజేషన్ చేసుకుని ఏ విలేజ్లు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు కన్వర్ట్ అవుతున్నాయి, ఏ లీడర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేనా లేదా 2, 3, 4, 5 ఎవరు ఉన్నారు? ఎక్కడో ఒక దగ్గర ఒక ఆయన ఉన్నారు, సో డాక్టర్ గారు ఉన్నారు, లేకపోతే ఒక 100 ఎకరాలు వ్యవసాయం చేసుకుని అందరికీ కొంచెం హెల్ప్ చేసే ఆయన ఉన్నారు. ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? ఈ 5th పర్సన్ కూడా ఆయన 5th పర్సన్ ఏ పార్టీలో కూడా లేరు, బట్ ఆయన గురించి కూడా స్టడీ చేసి దీంట్లో ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంక్లూడ్ చేసినట్టు ఇంక్లూడ్ చేశారు కదా, అట్లాగా ఆయన లేరు, బట్ ప్రయారిటీ ఉంది కదా, 1% వచ్చినా వస్తుందేమో అని చెప్పి ఇంక్లూడ్ చేసాం. సో 5th పర్సన్ కూడా ఇంక్లూడ్ చేసి నియోజకవర్గం పరంగా ఏ నాయకులు అయితే బాగుంటుంది, నియోజకవర్గ సమస్యలు ఏంటి. సో గెలిచిన ఎమ్మెల్యేకైనా అవసరమే, గెలవాలనుకునే వాడికైనా ఆస్పిరెంట్కైనా అవసరమే ఇది.
సో కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో చేసాం సార్ 175 నియోజకవర్గాలు. ఓకే, నెక్స్ట్ లిక్కర్ తర్వాత సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా వెళ్ళకూడదా అనే క్వశ్చన్ వేసాం సార్. ఎందుకంటే ఇది ఒక చూసేస్తున్నారు అసెంబ్లీ, కానీ ఎప్పుడైనా మీకు డిబేట్ ఉంటేనే, డిస్కషన్ ఉంటేనే దానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. లేకపోతే ఇంక డిస్కషన్ లేనప్పుడు ఆబ్వియస్గా సంతకాలు ఎవరికాలు పెట్టుకోవడం కదా, ఏకపక్షమే. అది ఒక్కరుండగా డిబేట్. సో వన్ పర్సన్ ఆల్సో దాన్ని అపోజ్ చేసేవాళ్ళు, డిబేట్ చేసేవాళ్ళు, ఇది క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు కాబట్టి, లేదా టీడీపీ వాళ్ళకి జగన్ గారు ఒకసారి అసెంబ్లీకి వస్తే ఆయన మనం క్యాచ్ చేయాలి, మనం ఎట్లా చూడాలి, ఆ విజువల్ చూడాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి అడ్రస్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో దానికని ఈ క్వశ్చన్ ఇంక్లూడ్ చేసాము. అంటే వెళ్ళాలనుకునే వాళ్ళ సంఖ్య ఎన్డీఏ వైపు నుంచి, అంటే కూటమి పార్టీల నుంచి ఎవరన్నా అనుకుంటున్నారండి ఆయన వెళ్తే బాగుంటుందని? అంటే ఓవరాల్గా 63.4% మంది మటుకు వెళ్ళాలనుకుంటున్నారు సార్. వితౌట్ అపోజిషన్ లీడర్ ఇవ్వకుండా మీరు వెళ్ళొద్దు అనుకునే వాళ్ళు మటుకు 21.87 ఉన్నారు. దీని గురించి కమెంట్ చేయని వాళ్ళు కూడా 14.60 ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నకి టీడీపీ నుంచి 66.9% ఎస్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. సరే, మీరు అనుకోవచ్చు టీడీపీ వాళ్ళంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు, అసెంబ్లీలో జగన్ని మన వాళ్ళు తిడుతుంటే చూడాలనుకుంటారు అనుకునే కోరిక ఉండొచ్చు అనుకోవచ్చు. దాంట్లో 50-50గా, లేదా నిజంగా అపోజిషన్ లీడర్ ఉండాలనుకునే ఉంటారు. బట్ వైఎస్ఆర్సీపీలో 65.8%, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల్లో 65.8% మంది వెళ్ళాలని కోరుకుంటున్నారు. దానికంటే 1% ఎక్కువ 66.9% టీడీపీ ఉన్నారు. కానీ జనసేనలో చాలా ఆశ్చర్యం ఏంటంటే 47.5% మందే కోరుకుంటున్నారు వెళ్ళాలని. నాట్ వితౌట్ లీడర్ అపోజిషన్ లీడర్ ఇస్తే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు అనుకునే వాళ్ళు 36.7%. ఇది జనసేనలో. ఓకే ఓకే. అదే టీడీపీలో అయితే మటుకు 19% వెళ్ళొద్దు అంటారు. బీజేపీలో అయితే 33% మంది, వైఎస్ఆర్సీపీలో అయితే 23% మంది. వద్దు అనుకునే వాళ్ళు ఎక్కువ శాతం కోరుకునే వాళ్ళు 36.7%, జనసేన, బీజేపీ 33%. అంటే అపోజిషన్ స్టేటస్ ఇస్తేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దని. ఇవ్వరని టెక్నికాలిటీ తెలుసు కదా. అవును, టెక్నికల్గా అది పాసిబుల్, సాధ్యం కాదు. అది ఓన్లీ ఒక కష్టమే కానీ, సంప్రదాయమే కానీ, అవును, ఖచ్చితంగా ఇచ్చి తీరాలని నిబంధన అయితే ఏం లేదు. సో వెళ్ళాలి అనుకునే వాళ్ళలో మనకు గోదావరి జిల్లా నుంచి ఎక్కువ ఉంది సార్, 65.5% మంది ఉన్నారు. ఏది వెళ్ళాలి అని కోరుకునే టీడీపీ వాళ్ళు కాదు, ఓవరాల్గా ఇందాక మీరు పార్టీల పరంగా చెప్పారు. ఇప్పుడు విడిగా చెప్తే 65.5% గోదావరి నుంచి ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి 65.9 ఉన్నారు. ఇంచుమించుగా 2 ఒకటే. వీళ్ళు పీక్లో ఉన్నారు సార్ వాళ్ళు. సో డస్ ఇట్ ఎనీవే ఇండికేట్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఆ 5 జిల్లాల్లో పెరుగుతోంది? అంటే ఇది వెళ్ళాలి అనేది ఇప్పుడు అట్లా మీరు చూడండి, వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు రాయలసీమ, ఒంగోలు, చిత్తూరులో ఎక్కువ ఉన్నారు. ఎక్కడైతే డామినెంట్ కమ్యూనిటీ పరంగా కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉండేది రాయలసీమ, ఒంగోలు టు చిత్తూరు బెల్ట్ కాబట్టి స్టిల్ అక్కడేమో 25.2 రాయలసీమలో, 25.3 ఒంగోలు టు చిత్తూరు ఉన్నారు. అంటే వెళ్ళకూడదని స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు, వెళ్ళొద్దు అనేవాళ్ళు. సో ఈ రెండు దాన్ని బట్టి సపోర్ట్ అని చెప్పలేము. వెళ్ళాలి, అపోజిషన్ లీడర్ ఉండాలి అనుకుని కోరుకునే వాళ్ళలో ఈ డిఫరెన్స్ చేయొచ్చు. జనసేన పర్ఫార్మెన్స్, ఎమ్మెల్యేస్ పర్ఫార్మెన్స్ గురించి అన్నా నాకేమి జస్ట్ ఆ నెంబర్లో ఇంతమంది మీద సాటిస్ఫాక్షన్, ఇంతమంది మీద డిస్సాటిస్ఫాక్షన్, పేర్లు అక్కర్లేదు, నియోజకవర్గాలు కూడా అక్కర్లేదు, అట్లా ఏమన్నా మీరు డీడీ నోటీస్? అంటే 21 మందిలో 10 మంది పర్లేదు సార్, ఒక 11 మంది మటుకు కొంచెం అనుకున్నట్టుగా లేదు. ఓకే, వాళ్ళు ఆశించిన స్థాయి, నాయకుడు ఆశించిన స్థాయి లేదు. వాళ్ళలో కొంతమంది వాళ్ళు చేయాలనుకున్న కింద ఆబ్వియస్గా ఇద్దరు కూటమి ఉన్నారు కాబట్టి కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీ నుంచి కూడా అదే సపోర్ట్ కావాలి. వాళ్ళకి అనుకున్నంత ఆ సపోర్ట్ దొరకట్లేదు. వాళ్ళు ఏమైనా వర్క్ చేద్దాం అనుకున్నా లేకపోతే ఇంకోటి అయినా కానీ ఆ స్ట్రక్చర్లో అంటీరియల్స్ టీడీపీ నుంచి ఆ పరిపూర్ణమైన సంపూర్ణమైన మద్దతు దొరికితే కానీ చేయలేరు. ఆ గ్యాప్స్ ఇందా చెప్పినట్టు ఆ గ్యాప్సే ఎక్కువ ఎఫెక్ట్. ఇప్పుడు ఆ 19 మందిలో వీళ్ళలో నెంబర్ అక్కర్లేదు, ఉన్నారు 100% సార్. బీజేపీ సార్, బీజేపీ ఎట్లా ఉంది? 8 మంది వాళ్ళు టీడీపీ షాడో పార్టీగా ఉన్నారనే ఒక ఇంప్రెషన్ ఉంది. అంతే, అట్లా ఎవరైనా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, నేను చెప్పిన వాటిలో ఆబ్వియస్గా టీడీపీ నుంచి మూవ్ అయిన గెలిచిన బీజేపీ తరపు సీట్ తీసుకొని గెలిచిన వాళ్ళే ఉన్నారు జనసేనలో కూడా ఆబ్వియస్లీ. సో ఇంకొక 2-3 మటుకు కంప్లీట్గా బీజేపీ ఉన్న దాంట్లో వాళ్ళకు ఉంది. వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ బీజేపీ, డిసడ్వాంటేజ్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్లో నుంచి ఏమన్నా ఫండ్స్ తీసుకురావచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోద్ది. బీజేపీది కదా, మనకు సెంట్రల్ ఫండ్స్ ఎక్కువ వస్తాయని. రాకపోవడం కూడా అదే డిసడ్వాంటేజ్ అవుద్ది. ఎక్స్పెక్టేషన్ పెరుగుద్ది, ఎక్కువ ఉంటుంది. సెంట్రల్లో మీ వాళ్ళు ఉన్నప్పుడు ఇది మీ చేయలేరా, ఈ డ్యామ్ తీసుకోలేరా, ఇది తీసుకోలేరా, బ్రిడ్జ్ కష్టం అన్నట్టు. డిసడ్వాంటేజ్ కూడా అదే. వాళ్ళలో 19 మందిలో వీళ్ళలో ఎవరన్నా ఉన్నారా?
బీజేపీ 2 మెంబర్స్ ఉన్నారు సార్. 2 మెంబర్స్. జనసేన జనసేన కూడా ఉన్నారు సార్. నాకు పేర్లు వద్దు, అది. ఒక 5 4 అట్లా. అంటే మీరు చెప్పింది ఏంటంటే అవుట్ ఆఫ్ 88లో 19 మంది మోర్ దాన్ 30% ఓట్ బ్యాంక్ ఉన్న తగ్గే వాళ్ళ మటుకు ఉంటారు సార్. 4 to 5 మెంబర్స్. 4 to 5. ఓకే, రైట్. అండ్ కూటమి కలిసి వెళ్తే బాగానే ఉంటుంది అనే ఫ్యాక్టర్ ఏమన్నా మీరు ఇంక్లూడ్ చేశారా మీ సర్వే? కూటమి 100% సార్. ఆబ్వియస్లీ కూటమి గెలిచిన దానికి కారణం కూటమి అని నేను చాలా ఇంటర్వ్యూస్లో చాలా దగ్గర చెప్పాను. ఓట్ బ్యాంకింగ్ రిజల్ట్స్ వచ్చాక చూస్తాం మనం. అంటే రిజల్ట్స్ వచ్చాక పర్సంటేజ్ బాగానే ఉంది కదా, టీడీపీ బాగానే ఉంది కదా, ఎన్ని సీట్లు కదా ఇప్పుడు లేకపోయినా దాని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ కూటమి కట్టేసి రిజల్ట్స్ వచ్చాక చూస్తున్నాం. కానీ ఎమోషన్ బిల్డ్ చేసిన చూడండి. ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు కాడి నుంచి మీరు ఘట్టం తీసుకుంటే ఒకసారి ఎప్పుడైతే జనసేన సపోర్టు టీడీపీకి వెళ్ళిందో అక్కడి నుంచి స్టోరీ మారింది. ఒకసారిగా మనం గెలవచ్చు అనే మద్దతు పెరిగింది. దాన్ని ఎందుకు కలవకూడదనే ఆలోచన పెరిగింది. కలిశాక సీట్ల గురించి కొంచెం డిస్కషన్ వచ్చిన జనాలు వీళ్ళు జనసేన వాళ్ళు అర్థం చేసుకున్నారు. 21 అయినా పర్లేదని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఫస్ట్ 60 కాడి నుంచి డిస్కషన్ వచ్చి 50కి వెళ్ళింది, 40కి వెళ్ళింది, 30కి వెళ్ళింది, చివరికి 21 అంటే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు 21 అంటే ఇక్కడ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. బట్ దాన్ని కొంచెం ఓవర్కమ్ చేశారు. ఓవర్కమ్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ జర్నీ ఉంది చూసారు. దాన్ని కలిశాక చాలా దగ్గరలో జనసేన టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది, టీడీపీ జనసేనకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ చూసుకుంటే దాన్ని ఇప్పుడు అట్లా చెప్పలేదు. ఓట్ ట్రాన్స్ఫర్ అయింది, 100% ట్రాన్స్ఫర్ అయింది. అంటే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అయింది. దీస్ ద చరిత్రలోనే నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్లో అంత ఒక కూటమికి వీళ్ళు రెండు యాక్సెప్ట్ చేసుకునే పరిస్థితులు. అట్ ది సేమ్ టైం అదర్ యాంగిల్లో జగన్ గారు తీసుకున్న స్టెప్స్ కూడా వీళ్ళకి బాగా హెల్ప్ అయినాయి. ఇప్పుడు టూ మచ్ కాన్సన్ట్రేట్ మీ మీద చేస్తే మీ కింద ఉన్న సపోర్టర్స్ అంతా ఎక్కటం అయ్యేదానికి యూస్ అయింది. టూ మచ్ కాన్సన్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. దానివల్ల ఏముందంటే ఎక్కడెక్కడో ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ రైల్వే కోర్టులో కూడా గెలుస్తుందన్న నియోజకవర్గాల్లో కూడా అది ఏకట్టం అయ్యి గెలిపించగలిగిన పొజిషన్ తీసుకొచ్చారు. సార్ ఎక్కడ స్టీల్ ప్లాంట్ మీరు వైజాగ్ అటువైపు స్టీల్ ప్లాంట్ ఇష్యూ బయటకు వచ్చిందా? అవును సార్, మాట్లాడారు. అక్కడ నెగిటివిటీ ఉంది సార్ స్టీల్ ప్లాంట్ ఇష్యూస్. దాన్ని ప్రైవేటైజేషన్ జనం నమ్ముతున్నారా అది ప్రైవేటైజ్ అవుతుంది ఖచ్చితంగా అని? అంటే ఎంప్లాయ్మెంట్ రిమూవ్ అవుతుంది కదా సార్ కొన్ని దగ్గరలో మటుకు. ఇప్పుడు వాళ్ళు తీసేయడం కానీ జరుగుతుంది. వాటి మీద మటుకు నెగిటివిటీ ఇచ్చింది. అది సెపరేట్ రిపోర్ట్లో అయితే ఉంది సార్. ప్రస్తుతం నెంబర్ అయితే ఓకే, మీరైతే టచ్ చేశారు 100%. అంటే చెప్పాం కదా సార్, ఏ ఏరియాకి ఆ ఏరియాకి ప్రధానమైన విలక్షణమైన అంశాలు ఉంటాయి. ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని మనం పక్కన పెట్టలేము, ఉత్తరాంధ్రలో గంజాయిని మనం పక్కన పెట్టలేము. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే అదే మీకు విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ కానీ అట్లాంటివన్నీ పక్కన పెట్టాలి. అట్లా ఒక్కొక్క ఏరియాకి పర్టికులర్. రాయలసీమకి అట్లాంటి అంశం ఏంటి సార్ స్పెసిఫిక్గా ఉన్నది? ఇప్పుడు రాయలసీమ ఆబ్వియస్ కోర్ ఓట్ బ్యాంకింగ్, ఇప్పుడు వాటర్ ఇండస్ట్రీస్ అవి రకరకాల ఉన్నాయి సార్. ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది వైఎస్ఆర్సీపీకి జనసేన కూటమికి మధ్య వచ్చిన ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ చాలా తక్కువ కంపారిటివ్లీ వేరే ఏరియాలతో పోలిస్తే. హార్డ్లీ అరౌండ్ 8 to 10% ఉంటుంది. మీకు చిత్తూరు అనంతపురం ఒక ఫ్యాక్టరీగా ఉంటుంది, కర్నూలు కడప ఒక ఫ్యాక్టరీగా ఉంటుంది. ఫస్ట్ మొత్తం స్టేట్ మొత్తం మూవ్ అయ్యి ఒక్క కొద్దిగా పాజిటివ్ వచ్చేది ఫస్ట్ కర్నూలు కడపే. ఇప్పుడు ఎలక్షన్ వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ ఆ పరిస్థితి ఉందా? అంటే పర్సంటేజ్ పరంగా డిఫరెన్స్ ఎక్కువ సార్. స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది కర్నూలు కడప వైఎస్ఆర్సీపీకి. ఓట్ బ్యాంకింగ్ పరంగా ఎమోషన్ అదేమి డిస్టర్బ్ కాలేదు. ఆబ్వియస్లీ తగ్గింది సార్, కొంచెం తగ్గింది టీడీపీకి. వైఎస్ఆర్సీపీ తగ్గితే ఎక్కడ పెరుగుతుంది సార్? ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ పెరుగుతుంది కంపారిటివ్లీ. ఎవరైతే అపోజిషన్ ఉందో వాళ్ళకే పెరుగుతుంది. రేపొద్దున ఇంకోరు వచ్చి మీలాంటి వాళ్ళు ఎవరైనా పార్టీ పెట్టి బాగుంది అనుకుంటే వాళ్ళకే ఉండదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అదే కదా, ఏమి అసలు అక్కడ ప్రస్తుతానికి అయితే లేదు సార్. ప్రస్తుతానికి తక్కువ. ఓకే, అంటే తర్వాత ఎలా బిల్డ్ అవుతుందో వాళ్ళు ఉపయోగించుకునే దాన్ని బట్టి లేటెస్ట్ని. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ తర్వాత చూడండి, అంత విగరస్గా దాని మీద లేరు కదా. లేరు అట్లా. అండ్ మొన్న మీరు మాట్లాడేప్పుడు ఒక 4 పాయింట్లు స్పెసిఫిక్గా చెప్పారు. అంటే ఎన్డీఏ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫస్ట్ మొదటి స్థానంలో ఎంత సార్? 47%. అది పవన్ కళ్యాణ్ గారికి ఉందని. అది ఒక్కసారి అంటే అది క్వశ్చన్ ఏంటంటే సార్, సిబిఎన్ గారి తర్వాత కూటమి ఇప్పుడు సిబిఎన్ గారు లీడ్ చేస్తారు. సిబిఎన్ గారి తర్వాత ఎవరు మీరు కూటమి లీడ్ చేయాలి అనుకున్న పొజిషన్కి టీడీపీ వాళ్ళని ఓట్లు అడిగినప్పుడు మటుకు ఓన్లీ టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళని 53% నారా లోకేష్ అన్నారు. నారా లోకేష్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అన్నప్పుడు ఆబ్వియస్గా మోస్ట్ ఆఫ్ ది లెగసీ ఆయనకే ట్రైల్ అవుద్ది. స్టిల్ 53.6% అన్నారు. 35.9% పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మీరు పర్సంటేజ్ చూసుకుంటే ఎక్కువ అనిపించవచ్చు. మీరు చూడండి, టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళే కూటమి లీడ్ చేయాల్సి దగ్గర పొజిషన్ అంటే సిబిఎన్ తర్వాత లోకేష్ కని తక్కువకి వెళ్ళింది. కంపారిటివ్లీ నెంబర్ పరంగా ఎక్కువ ఉన్న 35.9% వచ్చింది. ఇట్స్ హ్యూజ్ నెంబర్. ఏది టీడీపీ సెక్షన్లో. అదే మీరు జనసేన సెక్షన్లోకి ఇస్తే నారా లోకేష్ గారికి 13.2 వచ్చింది. 13.2% చంద్రబాబు నాయుడు గారి తర్వాత
లోకేష్ అయితే బాగుంటుంది అనేవాళ్ళు 13.2%. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే 66.4%. అంటే హ్యూజ్, ఇంకా నెంబర్ 66 అంటే ఆల్మోస్ట్ 70%కి వచ్చింది. వీళ్ళిద్దరిలో జూనియర్ ఎన్టీఆర్ పొజిషన్ టీడీపీ వాళ్ళకి 7.9% ఇచ్చారు. అంటే దాదాపు టీడీపీ వాళ్ళ నుంచి, టీడీపీ నుంచి కూటమిని, బీజేపీ వీళ్ళంతా కలిపి కూటమి లీడర్, అంటే ఆబ్వియస్లీ టీడీపీ తరపు నుంచి లీడర్ అవుతారు, బీజేపీ నుంచి లీడర్ అవ్వరు కాదు కదా. సో టీడీపీ నుంచి నాయకత్వం నుంచి ఈ కూటమికి లీడ్ చేసే క్యాపబిలిటీ జూనియర్ ఎన్టీఆర్కి ఉంది అనుకునే వాళ్ళు దాదాపుగా 8% ఉన్నారు. పురంధేశ్వరి గారికి 0.8%, భువనేశ్వర్ గారికి 1.7% వచ్చింది టీడీపీ నుంచి. జనసేన నుంచి జూనియర్ ఎన్టీఆర్కి 5.3. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే, దానికి ముందు ఓవరాల్ కంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 33.7% నారా లోకేష్ గారికి ఉందని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నమ్మేది ఏంటంటే దానికంటే ఎక్కువ 37.8 పవన్ కళ్యాణ్ లీడ్ చేయొచ్చని. ఓకే, అది వైసీపీ నమ్మకం. కంపారిటివ్లీ వైఎస్ఆర్సీపీ నమ్మేది ఏంటంటే 21% అసలు జూనియర్ ఎన్టీఆర్ లీడ్ చేయొచ్చు అని. ఓకే, వాళ్ళు 21%. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరికంటే ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్కి 21% ఎక్కువ కంపారిటివ్లీ. ఆన్ యావరేజ్గా టోటల్గా చూసుకుంటే 43.5% నారా లోకేష్ గారికి, 39% పవన్ కళ్యాణ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి 11.8%. ఇక్కడ మీకు పర్సంటేజ్ల పరంగా చూస్తే నారా లోకేష్ గారికి 43.5 కనపడుతుంది, 39 కనపడుతుంది. బట్ యాక్చువల్లీ ఇక్కడ రియల్ విన్నర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటానంటే, మీకు సిబిఎన్ అబ్బాయిగా ఉండి మినిస్ట్రీగా ఉండి నెక్స్ట్ కాబోయే సీఎం కానీ రెడీగా ఉన్నప్పటికీ స్టిల్ ఆన్ యావరేజ్గా పర్సంటేజ్ పరంగా మీకు సిబిఎన్ తర్వాత ఆబ్వియస్గా మీకు గుంపు కొద్దిగా పడిపోవాలి, ఆటోమేటిక్గా 100 to 100 పడిపోవాలి. 100లో 40% పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు, మీకు 43% వస్తుంది. అంటే మెజారిటీ సెక్షన్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ పవన్ కళ్యాణ్ అయితే కూటమి లీడ్ చేసేందుకు రైట్ పర్సన్ అని ఆన్ యావరేజ్గా బిలీవ్ చేస్తున్నారు ఆఫ్టర్ సిబిఎన్. ఎంత ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారికి? అప్పుడు 39% వచ్చింది సార్ ఓవరాల్గా యావరేజ్. అంటే ఆల్మోస్ట్ 40% అనుకోండి. ఇద్దరు 40%. అది చంద్రబాబు గారి దీంట్లోంచి 40% వచ్చేసింది. కరెక్ట్. సిబిఎన్ తర్వాత అయితే 40% చెప్పినట్టు. జూనియర్ ఎన్టీఆర్కి వైసీపీ వాళ్ళు 21%. ఇది రిమార్కబుల్ చేంజ్. ఇదంతా అయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ ఏం మాట్లాడాలి మీరు? అసలు ఏంటంటే కన్సిడరేషన్లో తీసుకోలేదు మీరు? అయ్యో, చాలా కన్సిడరేషన్ తీసుకున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు రిపోర్టు మీరు 175 నియోజకవర్గాల రిపోర్ట్స్ తీసుకున్నవి ఓవరాల్గా. ఇప్పుడు రిపోర్ట్ చూసుకుంటే మీకు ఇండియాలోని ద ఫస్ట్ కైండ్ రిపోర్ట్, మీకు మన ప్రెజెంటేషన్లో కూడా చూపించిన మోడల్ ఎన్ని కవర్ అవుతున్నాయని. దీంట్లో కొన్ని అంశాలు స్టేట్ వైజ్గా ఇంక్లూడ్ చేసి మనం కొన్ని ఓపెన్ అప్ చేయాలి. కొన్ని ఇప్పుడు మనకు స్వీట్ షాప్కి ఇచ్చినప్పుడు కూడా ఒక స్వీట్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు అడిగేటప్పుడు కూడా కనీసం కొన్ని పాయింట్స్ అని ఓపెన్ అప్ చేయాలని డిస్కస్ చేస్తున్నాం. నియోజకవర్గం అందుకే పేర్లు కానీ వాళ్ళ ఇష్యూస్ కానీ ఓపెన్ అప్ చేయాలి. ఎలాగో ఎంబార్గో పెట్టుకున్నారు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అంతే. అంటే ఆయన పర్ఫార్మెన్స్ గురించి అపోజిషన్ ఓవరాల్గా ఇంకా బెటర్గా చేసుకోవాలనుకుంటేనే చాలా పాయింట్స్ వచ్చినాయి సార్ ఆయన మీద. మనం 12th తర్వాత డిస్కస్ చేద్దాం. మారుతాడు అనే ఆస్పెక్ట్ ఎక్కడైనా మారచ్చు, అసలు అసెంబ్లీకి వెళ్ళాలనే పాయింట్ మటుకు చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారు సార్. ఎవరైతే ఏ సెక్షన్లో అయితే ఇప్పుడు ఆల్రెడీ నడుపుతున్నారో, అంటే ఆయనకి ఒక ఇమేజ్ ఉంది కదా, 1 2 3 4 వీళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు అనేది, ఆ ఇమేజ్ చేంజింగ్లో మటుకు కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఓకే, కోటరీ మళ్ళీ నుంచి బయటపడాలి. సో మీరు పాదయాత్ర చేసినప్పుడు నేను నాన్నగారు పోయారు, నేను అందరికీ సానుభూతిగా ఉండాలి, నిలబడాలి, ఎవరికైతే నేను ప్రతి ఒక్కరి ఇంటికి నడుస్తానన్నప్పుడు మీరు ఒక్కరే నిలబడ్డారు, ఒక్క ఫేస్, ఇంకెవరున్నారో కూడా తెలియదు. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎన్నో డిస్కషన్ వచ్చు. సో మిమ్మల్నే నమ్మారు, కోటరీని కాదు నమ్మింది, జగన్ని చూసి నమ్మారు, జగన్ చూసి నమ్మారు. సో మీ కోటరీ ఏదైతే రాంగ్ సజెషన్స్ ఇస్తున్నా లేకపోతే ఇంకోటి కరెక్షన్స్ చేసుకోవాలనుకునేది కూడా మీరే చేసుకోవాలి. ఆఫీస్కి వస్తుంటే వాళ్ళు కలిసి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు సార్, ఎమోషనల్గా బిల్డ్ అవుద్ది. ఎమోషన్ బిల్డ్ అవ్వడం అంటే ఇప్పుడు ఎవరో ఒకరు కలవడానికి వచ్చారు, మీకు పని అవ్వాలి ముఖ్యం కదా, నేను చెప్తానులే జగన్ కానీ ఆయన పంపించేశారు. బట్ తను హ్యాపీగా వెళ్ళలేదు, ఎందుకంటే తను మళ్ళీ జగన్తో కలిసి ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలు. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అదే. ప్రతి మండలం నుంచి నాయకుడు వచ్చి కూర్చుని అడ్మినిస్ట్రేషన్ పనులు చూసుకునేదానికి 10,000 మంది ఉంటారు ఒకసారి సీఎం అయిపోయాక. మీరు అంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ వాళ్ళు ప్రజల మనుషులు, 100% కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, వెళ్తుంటారు. పని అవడే కదా ముఖ్యం. నేను కలవాల్సిన అవసరం ఏంటంటే లాజిక్ వచ్చింది అనుకోండి, అసలు కంప్లీట్ లీడర్ ఫెయిల్ అయిపోతాడు. ఇది తెలంగాణది కూడా మీరు 12th చేస్తుంది సార్. బీహార్ ఇప్పుడు ఏపీది ఒకటి రిలీజ్ చేస్తుంది, ఏపీది ఒకటి. నెక్స్ట్ బీహారు, తమిళనాడు, తెలంగాణ ఇవి చేస్తున్నారు సార్. కొంచెం అయ్యాక వెస్ట్ బెంగాల్ కూడా ప్లాన్ చేస్తారు. మీరేంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ పార్టీస్ ప్లాన్, ఇర్రెస్పెక్టివ్ ఈ డేటా అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ లేదు, వాళ్ళకి అవసరమైన డేటా వాళ్ళకి టైలర్ కట్ చేసి ఇస్తుంటాం. బట్ పారావిల్ అనే కాన్సెప్ట్ మటుకు కంప్లీట్గా ఇర్రెస్పెక్టివ్గా స్టాండ్ అలోన్గా నిలబడి ఎవరికి డేటా కావాలన్నా దాంట్లో అవైలబిలిటీగా ఉండేది. ఒక 2-3 yearsలో దాదాపు 4,000 నియోజకవర్గాలు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాం సార్. అది ఏపీ అయితే రైట్ అనేది అనుకుని ఏపీతో స్టార్ట్ చేసాం. కలిసి వచ్చింది కూడా ఏపీయే కాబట్టి కలిసి వచ్చింది. ధర్మం కూడా
అంటే దీంట్లో బిజినెస్ ఓరియంటెడ్ ఉంది, ధర్మం ఉంది సార్. బిజినెస్ అంటే మనకు బ్రాండ్ ఎక్కువ ఉండేది ఏపీ, తెలంగాణ, తెలుగు ప్రజల మధ్య కదా, దాంతో బిల్డ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి యాప్, వెబ్సైట్ కానీ ఇవన్నీ బిల్డ్ అవుతాయి. లాజిక్ అనేది ఇది బిజినెస్ పరంగా. ధర్మంగా కూడా 4వ తారీఖు ఏ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు ప్రతి ఒక్కరూ ఒక నలుగురు కలిస్తే డిస్కషన్ ఆ రోజు అంటే అది ఆ రోజు తర్వాత మళ్ళీ ఇంకా రాజు మళ్ళీ ఎవరికి రాదు. ఒక పెద్ద భారీ సినిమా రిలీజ్ అయినా అంత పేరు రాదు. సో దానికి కూడా మనకు ఏపీతో స్టార్ట్ చేయడం. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే 1 year తర్వాత ఇంత హ్యూజ్ అమౌంట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం కంటే ఇప్పుడు బీహార్, తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి. సేమ్ లాజిక్ మేము కెన్ స్టార్ట్ ఓవర్ దే. ఇక్కడ 50% ఎమోషనల్ వెయిటేజ్ కూడా ఇచ్చాం కాబట్టి ఇది ధర్మం ఏపీతో స్టార్ట్ చేయడం. ఇంతమంది కనెక్ట్ అయినారు మనకు. సో ఏపీతో స్టార్ట్ చేసాం. 2 క్వశ్చన్లు ఫైనల్గా. ఒకటి, 4-5 ఫ్యాక్టర్స్ ఏమన్నా మీరు నోటీస్ చేశారా ఈ కూటమి పాలన మీద అసంతృప్తి అనేది? అట్లాంటి ఫ్యాక్టర్స్ చెప్పండి. నాకు నియోజకవర్గాలు అక్కర్లేదు. ఎమ్మెల్యేల యొక్క పనితీరు మెయిన్ సరే. మీరు దాంట్లో సబ్సెక్షన్స్ వస్తుంది. లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, లేదా ఇష్యూస్ కావచ్చు, సెటిల్మెంట్ కావచ్చు, అవైలబిలిటీ లేకపోవడం కావచ్చు, నియోజకవర్గ కార్యకర్తలు సరైన సంయమనం ఉండకపోవచ్చు, వాళ్ళతో సమన్వయం లేకుండా కోల్పోవడం కావచ్చు, ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ హెడ్డింగ్ వచ్చి ఎమ్మెల్యే ఫ్యాక్టర్స్ మీదే ఉంటున్నాయి ఇవన్నీ. కంపారిజన్ వచ్చేప్పటికి కరప్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ ఉందని వచ్చిందా, ఇక్కడ ఎక్కువ వచ్చిందా? అది కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. పోటాపోటీగానే ఉంది సార్. పోటాపోటీగా ఉంది. 1 yearకే పోటాపోటీగా ఉందంటే అది ఆలోచించుకోవాలి. ఇంకా రెస్ట్ ఈజ్ విత్ ద పీపుల్. అది జనం అర్థం చేసుకుంటారు. కరెక్ట్. సో కరప్షన్ మీద మాత్రం మీరు నిర్దిష్టంగా మీరు ఫోకస్ పెట్టారు. కరప్షన్ లేదని ఎవరైనా చెప్తే అది 100% అబద్ధం సార్. అది పారాచూట్స్ ఎక్కువ మంది వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అని భావించిన ప్రజలు ఉన్నట్టు మీరు ఎక్కడైనా అక్రాస్ 175 మీరు డీడీ నోటీస్? అంటే మీరు చెప్పిన పారాషూట్ ఏంటంటే టక్కన సడన్గా వచ్చారు వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయారంటే అది ఎప్పుడు నెగిటివిటీ ఏంటంటే సార్, రైట్ పర్సన్ వచ్చారనుకోండి. రైట్ పర్సన్లో పారాషూట్ అంటే వాళ్ళు ఎక్కడో అడ్మినిస్ట్రేట్ చేసుకుంటారు. మనకు లైక్ జయప్రకాష్ నారాయణ గారు లాగా ఇంకోటిలాగా ఎవరో టక్కన ఎమ్మెల్యే అనుకోండి, యూజ్ చేస్తారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా ఇంకోటి కానీ. వాళ్ళ దానికి సంబంధమే లేకుండా ఎక్కడో ఉన్నారు, సంబంధం లేకుండా అమౌంట్ సెటిల్మెంట్లో లేకపోతే వాళ్ళు ఒక సీట్ వచ్చేసి ఆ ఊపులో గెలిచేశారు అనుకోండి, ఆ స్ట్రక్చర్ని లోపల ఇమ్మడానికి చాలా కష్టపడతారు, టైం పడుతుంది. అది జరిగేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. 134 మంది గెలుపు మీద మీరు 134 తెలుగుదేశం మీరు నెంబర్ చెప్పారు. గెలుపు వెనక చంద్రబాబు ఫ్యాక్టర్ ఎక్కువ పనిచేస్తుందా, మోడీ ఫ్యాక్టర్ ఎక్కువ పనిచేస్తుంది? సార్ ఇది కూటమిది మనం పర్సంటేజ్ కూటమే సార్. ఆబ్వియస్లీ కంపారిటివ్లీ ఆయన ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది 100% సార్. 100%. బీజేపీ సపోర్టు ఎంత అనేది పక్కన పెడితే ఒక్కొక్కరు తోకం ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ ఉంటుంది. కానీ బీజేపీ సపోర్టు లేకుండా ఇంత హ్యూజ్ ఉండదు. ఒక అంటే మీకు ఎలక్షన్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతే ఏముంటారు సార్, కలెక్టర్స్ కానీ, ఎస్పీస్ కానీ, డిఎస్పీస్ కానీ ఎలక్షన్స్ కూడా వచ్చాక ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. సో గవర్నమెంట్ బీజేపీ నుంచి సెంట్రల్ నుంచి వచ్చిన అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మీకు యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఎలక్షన్ ఇంజనీరింగ్ జరిగేటప్పుడు. అంటే ఇంకా పెద్ద సబ్జెక్టు, డబ్బులు పంపకాలు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, ఫ్యాక్టర్స్లో ఇంపాక్ట్ చూస్తుంది. ప్లస్ ఒకసారి మోడీ లాంటి ఒక హ్యూజ్ ఉండే ఇమేజ్ ఉండే వాళ్ళు వెనకాల ఉన్నారు ఆ పార్టీలో ఉన్నప్పుడు యాడ్ అడ్వాంటేజ్ అయిపోతుంది. పవన్ గారిది గ్రామర్ పనిచేస్తుందా, గ్లామర్ పనిచేస్తుందా? సార్ ఫస్ట్ టైంకే ఒక ఉంటుంది సార్ గ్లామర్ అనేది. తర్వాత నుంచి ఒక ఇంట్లో ఇద్దరు కుర్రవాళ్ళు, ఇద్దరు పెద్దవాళ్ళు అనుకోండి సార్. ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు 2019లో కుర్రవాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చింది కానీ పెద్దవాళ్ళ నుంచి సపోర్ట్ లేదు అసలుకి. ఏముందో సేమ్ కమ్యూనిటీ అయినప్పటికి కూడా కొన్నిసార్లు. బట్ 2024 వచ్చేసరికి ఆ జర్నీ ఉంది. గ్రామర్ అయిపోయింది, గ్లామర్ అయితే చూసేసారు ఫస్ట్ నుంచి. 5 సంవత్సరం ఇప్పుడు ఉన్నారు అవైలబిలిటీ, కొట్లాడుతున్నాడు, పోరాడుతున్నాడు కదా, ఇట్లా ఉండాలని చెప్పి కరెక్టే. ప్లస్ కూటమి దాంతో ఎమోషనల్గా యాడ్ అవ్వడం ఇవన్నీ యాడ్ అడ్వాంటేజ్ అయింది. ఉమెన్ ఫ్యాక్టర్ అండి ఎక్కడైనా 30,000 మంది మిస్సింగ్ అనే ఫ్యాక్టర్ మీద ఎక్కడైనా ఎవరైనా మాట్లాడారు? ఇప్పుడు లేదు సార్ అది టాపిక్ లేదు. దట్ హాస్ నాట్ కమ్ టు ద ఫ్లోర్. ఓవరాల్గా అయితే ఈ రెండు పనిచేసినాయి, మోడీ ఫ్యాక్టర్ అండ్ పవన్ కళ్యాణ్ 100% కూటమికి పనిచేస్తుంది. 100% కూటమి గెలుపు కూటమిదే సార్. కూటమి లేకపోతే కూటమి గెలుపు లేదు. ఇప్పుడు లాస్ట్ 2029కి ఇదే జర్నీ శైలి కావాలని కోరుకుంటున్నట్టు మీ దగ్గర అభిలాష వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరన్నా? కార్యకర్తల గ్యాప్ పెరుగుతూ ఉంది సార్. ఇప్పుడైతే డ్యామేజ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే గ్యాప్ పెరిగే కొద్దీ డ్యామేజ్ని అడ్రస్ చేయాలని తెలుగుదేశం నుంచి ఎక్కువ ఎఫర్ట్ జరుగుతుందా, జనసేన నుంచి? ఇద్దరు నుంచి పెద్ద జరగట్లేదు సార్. కార్యకర్త ఇద్దరు నుంచి పెద్ద జరగట్లేదు. రెండు వైపులు అంటే స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు సార్, మీరు కొట్టుకోవద్దు బాగుండండి అనేది. అది ఒక ప్రకటన వచ్చేస్తుంది. మీరు ఆఫీస్లో నాకు ఇక్కడ ఆఫీస్లో ఒక 60 మంది పనిచేస్తున్నారు సార్. ఎక్కడో డిఫరెన్స్ ఉన్నాయంటే ఇక్కడ అందరికి ఇవ్వ లేకుండా నీట్గా పని చేసుకోండి, అందరు కలిసి కట్టుకోండి, మెయిల్ అందరికి పెట్టేసి అందరు రేపు మధ్యాహ్నం నుంచి అందరు కలిసి అలా ఉండరు కదా. ఏంటి ఇష్యూ ఐడెంటిఫై చేసి నేను అడ్రస్ చేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నేను అడుగుతున్నాను సార్, ఆ ఎఫర్ట్ ఏమైనా? ఎఫర్ట్ లేదు. ఏది టాప్ లెవెల్ నుంచి లేదు. టాప్ లెవెల్ వస్తే జిల్లా లెవెల్ వస్తుంది, జిల్లా లెవెల్ నుంచి వస్తే కిందకు వస్తుంది. వాళ్ళిద్దరు కలిసి బాగుంటున్నారు. ఆర్గనైజేషన్లో ఇద్దరు కలిసి వర్క్ చేసే స్ట్రెంత్ అని లేదు.
జగన్మోహన్ రెడ్డి ఇలా ఉంటే బాగుంటుందని ఎక్కడన్నా మీరు అక్రాస్ 175 ఒక్క పాయింట్ ఒకే ఒక పాయింట్ ఆయనకి సంబంధించి ఏదైతే కోటరీని మీరు బిలీవ్ చేస్తూ వస్తున్నారో ఓకే అది చేసుకోవచ్చు, ఎవరికి కంఫర్ట్ జోన్లో ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ పెట్టుకుంటారు. బట్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేది సేమ్ కోటరీ కాదు. న్యూ నిజంగా జగన్ 2.0 అంటే న్యూ 2.1 ఉండగానే సేమ్ కోటరీ పెట్టి సేమ్ ఇమేజ్ పెట్టి ఇంకో 2.1 అనగానే అది కొత్త వర్షన్ అవుతుంది. అవును కదా, నిజంగానే కొత్త వర్షన్లా టైటిల్ మార్చేసి మారదు, సేమ్ ఇదే. పవన్ గారి దగ్గర కోటరీ ఉందా? అలా ఎవరన్నా పవన్ గారి కోటరీ ఉంటేనే మంచిది అనుకునే పొజిషన్లో ఉన్నారు సార్. కోటరీ అంటే ఏంటంటే ఆయన కలవాలనుకున్నా పని చేయాలనుకున్నా ఇద్దరు ముగ్గురు కలిస్తే పని అవుద్ది అనుకునేది అనే సెక్షనే లేదు అసలు, తక్కువ అయిపోయింది. కోటరీ అంటే నెగిటివ్ సెన్స్ కదా సార్, పాజిటివ్ సెన్స్ కూడా ఉంది. ఇప్పుడు బ్యాక్ ఆఫీస్ అంటే అన్ని పనులు ఆయన చేయలేరు కాబట్టి బ్యాక్ ఆఫీస్ ఉండాలండి, ఉండాలన్నమాట. సో ఆ సెక్షనే తక్కువ అయ్యేసరికి అది కూడా ఇబ్బంది అవుతుంది. అది ఆర్గనైజేషన్కి బాగా డిసడ్వాంటేజ్. ఉండాలని అసలు ఎవరిని కలవాలి, ఎవరితో చేయించుకోవాలి క్లారిటీ ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే అసలు ఆయన ఎలాగో కలవలేము, నెక్స్ట్ ఎవరిని కలవాలనే దాని మీద లేదు సార్. మొత్తం అన్ని పార్టీలో కల్లా జనసేన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో బిల్డ్ చేసుకోవడంలో చాలా బలహీనంగా దారుణమైన పొజిషన్లో ఉండేది. కార్యకర్తలు ఏమైనా పని చేయాలన్నా ఆ సిస్టమ్ లేదు, విలేజ్ వైజ్గా అనేది నెట్వర్కింగ్ లేదు. ఇండస్ట్రీస్ చంద్రబాబు గారు బాగా తీసుకొస్తారనే విశ్వాసం ఎక్కడైనా వ్యక్తం చేశారు జనం? ఇప్పుడే కదా స్టార్టింగ్. అంటే ఆయన మీద నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టి కదా ఆయన గ్రాఫ్ బాగానే ఉంది అనేది. ఈ టెన్యూర్లో అమరావతి కంప్లీట్ అవుతుంది, పోలవరం కంప్లీట్ అవుతుంది. ఇంకా చూడాల్సిన నెంబర్స్ చెప్తాను మీకు. బట్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా జనాలు? ఉన్నాయి, ఆబ్వియస్లీ ఉన్నాయి. పోలవరం మీద మేము ప్రతి ఒక్కటి కవర్ చేసాం సార్. పోలవరం మీద మీరు అన్నారు కదా 35, అది స్టేట్ లెవెల్లో 35 తీసుకున్నా, మళ్ళీ నియోజకవర్గాల్లో 30 అంశాలు ఏంటి అది వేరేగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే గారు. థ్యాంక్ యూ. సో చాలా అంశాలు కేకే గారు మనతో షేర్ చేసుకున్నారు, అన్నీ ఇంట్రెస్టింగే. జూనియర్ ఎన్టీఆర్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సంబంధం లేకపోయినా ఆయన గనక ఒకవేళ ఉంటే ఆయన సెక్యూర్ చేసుకునే ఓటింగ్ ప్యాటర్న్ ఏంటి అనే దాని మీద అన్ని పార్టీల నుంచి తీసుకున్నారు, కలెక్టివ్గా తీసుకున్నారు, కూటమి నుంచి తీసుకున్నారు, వైసీపీ నుంచి తీసుకున్నారు. అయితే ఆ చరిష్మా, ఆ గ్రామర్ దగ్గరికి వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టే. నెంబర్స్ పక్కన పెడితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టే.